హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 5. ఓ లితిన్ కవరీసుకుని జయంత్ ఇచ్చిన పోట్లాన్ని దాంట్లో పెట్టేశా. ఈ వానిటీలో పెట్టుకున్నది. నెక్లెస్ రోడ్ కార్నర్ అన్నది. సో విషయం చాలా సీరియస్ అన్నమాట అంటూ హీరో హోడా స్టార్డు తీసి స్టార్ట్ చేశాడు జయంత్. అవంతి ఎక్కి అతడి భుజాలు పట్టుకుని ఆనుకు కూర్చున్నది. పోతూ చెప్పలేవా? యాక్సిడెంట్ అయితే నేను బండిని 5 ఏళ్ల బట్టి నడుపుతున్నాను. అసలు నా బండిని చూడు. నిన్న కొన్నంత కొత్తగా ఉన్నది అన్నాడు వెనక్కి ఒక్కసారి చూసి. నీ అంత అందంగా. నా అందం సంగతి తరువాత. మన పెళ్లి సంగతి ఆలోచించు ముందు. అయితే చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లామంటావా అన్నాడు బండిని స్లో చేస్తూ. లేడికి లేచిందే పరుగట అన్నది అతడి నెత్తిన మురిపెంగా వేళ్లతో కొడుతూ. ఏదైనా మనమనుకున్నది వెంటనే చేసేయాలి. లేదంటే నసుగుతున్నట్లుగా ఆగాడు. ఆగిపోయావేం? చెప్పు. సడన్గా యాక్సిడెంటయి మనం చచ్చిపోయాం అనుకో. మన కోరిక కోరికగానే మిగిలిపోతుంది. ఛత్! బుద్ధిలేని మాటలు. చావులు శవాలు తప్ప నోటమ్మట మరోమాట రాదా అన్నది విసురుగా. నేను మాట్లాడ్డమన్నదాకా మాట్లాడవద్దు. మాట్లాడ్డావో బండిమీద నుంచి దూకేస్తా. ఇప్పుడు మళ్ళీ ఆ 2 మాటలే వస్తాయి. ముఖం ముడుచుకుని మాట్లాడకుండా కూర్చున్నది అవంతి. ఆమెకు కోపమొచ్చిందని అర్థం చేసుకుని సీరియస్ అయ్యాడు జయంత్. ట్యాంక్ బండ్ మీదగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం దాటి సెక్రటేరియట్ గేటు దగ్గర కడుతున్న ప్లస్ ఓవర్ చివర్లో వదిలిన దారిలో నుంచి వెనక్కు తిరిగి ఖైరతాబాద్ ఫ్లైఓవర్కు వెళ్లే రోడ్డెక్కాడు. లుంబిని పార్కులో కూర్చుందామా? మనుషులు లేని చోట మనమిద్దరమే కూర్చోవాలి. చాలా బరువుగా ఉన్నమాట. ఎవరూ మనని చూడకూడదనా? మన మాటలు వినకూడదనా? రెండూనూ. ఆమె కోరుకున్నలాంటి స్థలమే నెక్లెస్ రోడ్డు మలుపులో దొరికింది. తను దిగకుండానే ఆమెను దిగమని ఆమె చెప్పబోతున్న మాటని కూడా వినకుండా బండిని వెనక్కు తిప్పాడు. ఇక్కడే కూర్చో. ఇప్పుడే వస్తా అంటూ వెనక్కు 100 గజాలు వెళ్లి 2 కొబ్బరి బోడాలు కొట్టించుకుని మళ్లీ అవంతి ఉన్న చోటుకు వచ్చాడు. పోట్ల తీయి. అది చెరికాస్తా తిని కొబ్బరి నీళ్లు త్రాగి శరీరము మనసు చల్లబడిన తరువాత నీకొచ్చిన కష్ట చెప్పు అన్నాడు. మా బావకు ఉద్యోగం ఊడేలా ఉన్నది. ప్రస్తుతం సస్పెండ్ అయ్యాడు. ఆమె అంతసేపు ఆగలేకపోయింది. ఎందుకని? తాగి పనికెళితే ఏమవుతుంది అన్నది చిరాగ్గా. ఎవరికైనా చెప్పాలా? నువ్వు చెప్పేటందుకుగాదు నిన్ను రమ్మనమన్నది. అతడి ఫ్రెండ్ ఈ అవకాశాన్ని తీసుకుని మళ్లీ ఉద్యోగం ఇప్పిస్తాను. అంతేగాకుండా ఇస్తానన్న డబ్బు కూడా ఇస్తాను. వెంటనే తనతో నా పెళ్లి చేసేయమంటున్నాడు. చేయమను అన్నాడు నవ్వి జయంత్. నీకు ప్రతిదీ ఎగతాళేనా అన్నది ఏడుపాపుకుంటూ సీరియస్గా అవంతి. ఒకవైపు నేను భయపడిచస్తుతే జయంత్ సీరియస్గా అన్నాడు. వాడి ముఖం. మీ బావ ఫ్రెండ్ అడ్రసు ఏదో పట్టుకురా. 2 రోజులు స్టేషన్లో పడేసి తోమిస్తే నిన్నే కాదు ఈ జీవితంలో ఏ ఆడదాన్ని పెళ్లి చేసుకోనంటాడు. అది అంత తేలిక? తేలికని నేను అనటం లేదు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఓర్పు ఉంటుంది. అది దాటినప్పుడు తేలికే అవ్వాలి. అలా చేయటం వలన మా అక్క జీవితం ఏమవుతుందో తెలుసా? ఏవీ కాదు. మీ బావకు మనం నచ్చచెప్పాలి. అతడి మనస్సు మారేలా చూడాలి. ఇలాంటి అడ్డగాడిదల ప్రలోభాలకు తల వంచకుండా జీవితం సాఫీగా గడిపేలా అతడి జీవితాన్ని తీర్చిదిద్దాలి. అదే మీ అక్క జీవితానికి వెలుగవ్వాలి అన్నాడు ఆవేశంగా జయంత్. నాకదేం తెలియదు. నువ్వు నన్ను ఈ రొంపి నుండి ఎంత తొందరగా బయటకు లాగితే అంత మంచిది. మా అక్కకు ఏ కష్టమూ కలగకుండా. ఓకే అన్నాడు ఆమెకు ధైర్యం చేకూరుస్తూ. సరే అననైతే అన్నాడుగాని. అవంతి అన్నట్లుగా అది అంత తేలిక్కెన మీద చేసే పని కాదని అతడికీ తెలుసు. రాత్రి 12 గంటలయింది. జయంత్ అవంతిని వాళ్ల వీధి మొదట్లో దించి ఇంటికి వచ్చేటప్పటికి 8 గంటలయింది. ఆపైన రాసుకోవాల్సిన కాగితాలు రాసుకుని భోజనం చేసేటప్పటికి 9:30. పోలీసు స్టేషన్లకు ఫోన్లు చేసి ఏ వార్తలు లేకపోవటంతో ఓ పాత సినిమా టీవీలో వస్తుంటే చూస్తూ కూర్చున్నాడు. అవంతి కళ్ల ముందు కదలటంతో టీవీ ఆపేసి మంచమెక్కి ఆ సమస్యను ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ పడుకునేటప్పటికి 11 దాటింది. సానుకూలంగా ఏ ఆలోచన మనస్సుకు తట్టకపోవటంతో చికాగా అటు ఇటూ కదులుతూ పడుకున్నాడు. నిద్రపట్టటం లేదు. అవంతి దిగులు మొహమే కళ్లముందు తారట్లాడుతోంది. రేపు మరోసారి పోలీసు కమిషనర్ వినయమూర్తిగారిని కలిసి తమ సమస్యను చర్చించి ఆయన సలహా తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. టెలిఫోన్ మ్రోగింది. టైం చూశాడు. సరిగ్గా 12 గంటలయింది. 10 రోజుల క్రితం నన్ను రక్షించండి రక్షించండి అంటూ ఓ స్త్రీ చేసిన ఫోను గుర్తుకు వచ్చింది. ఒక్కసారి గూడలెగరేసి మోగుతున్న ఫోను వంకే చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాలు. కట్ అవ్వకపోవటంతో విసుగ్గా ఎత్తాడు. జయంత్ అంటూ. అచ్చా, నిద్రపోతున్నారా? డిస్టర్బ్ చేస్తే మన్నించాలి ఓ కంఠం చాలా అపాలజెటిక్గా అన్నది. ఎవరు మీరు? నేను ఎవరైనా మీ మేలు కోరేవాడినే.
మీ కజిన్ అదే రత్నను హత్య చేసింది ఎవరో తెలియక తికమక పడుతున్నారు కదూ. మీరు ఎంత క్రైమ్ రిపోర్టర్ అయినా ఈ హత్యలో అసలు విషయాలు తెలుసుకోవటం చాలా మీకు తెలిస్తే చెప్పండి. చాలా ఎక్సైటింగ్, ఆదుర్దాగా అడిగాడు. చాలా ప్లాన్గా జరిగింది ఈ హత్య. ఎలా? ఓ గేమ్ ఆడదామని రత్నను పురిగొల్పాడు ఓ ప్రబుద్ధుడు. ఆ అమాయకురాలు అదో మామూలు ఆటగా భావించి ముందు సంశయించినా తరువాత అతడి ఒత్తిడితో అంగీకరించింది. ఆహుతైపోయింది. ఎవరతడు? ఏవిటా ఆట? అవతల అతడు పెద్దగా నవ్వాడు. మీరు రవితో మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఫోన్ కట్టయింది. చటుక్కున మంచం మీద లేచి కూర్చున్నాడు జయంత్ ఆవేశంగా. 10 ఇంకా తెల్లవారనే లేదు. గదిలో ఫోను మ్రోగింది. ఎత్తాడు జయంత్. నమస్కారమండి. నేను అనురాధను. కమిషనర్ గారు మా ప్రొసెషన్కు ఈరోజు ఉదయం 11 గంటలకు పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ నుండి ఎక్కడిదాకా? ఇందిరా పార్క్ నుండి సెక్రటేరియట్ వరకు. ఎంతసేపు పడుతుంది? 2-3 గంటలు. చీఫ్ మినిస్టర్ గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మీరు తప్పకుండా వచ్చి మా కార్యక్రమాన్ని పూర్తిగా కవర్ చేయాలి. సరిగ్గా 11 గంటలకు హీరో హోడాను ఇందిరా పార్కు దగ్గరకు తీసుకువెళ్లాడు జయంత్. అప్పటికే ప్రొసెషన్ బయల్దేరేటందుకు సిద్ధంగా ఉన్నది. అనురాధ నిలబడి ఉన్నది. దీని వలన ఫలితం ఉంటుందంటారా? అన్నాడు ఆమెను చూస్తూ. ఆమె నవ్వింది. దేనికైనా మానవ ప్రయత్నం ఉండాలి కదండి. మనం చేతులు ముడుచుకు కూర్చుంటే ప్రభుత్వమూ చేతులు ముడుచుకు కూర్చుంటుంది. అదెలా? నేరాలను పరిష్కరించేటందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది కదా. భలేవారే. ఆటగాళ్లు ఆడుతుంటారు. మధ్యలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటారు. ఎందుకంటారు? ఒకటి ఎంకరేజ్మెంటుకు, 2 వాళ్లు మరింత చొరవగా ముందుకు దూసుకుపోయి ఫలితం సాధించేందుకుగాను ఆ యంత్రాలకు లూబ్రికెంట్ ఉపయోగపడుతుంది గనుక. మీరు ఆటగాళ్లంటే గుర్తుకు వచ్చింది. రత్న హత్యకు ముందు మీ స్టూడెంట్స్ ఏదో ఆట ఆడారని తెలిసింది. ఏవిటది? ఆమె ఉలిక్కిపడ్డట్లుగా అతడి ముఖంలోకి చూసింది. ఇప్పుడు కాదు. మరోసారి చెబుతాను. రహస్యమా? దానివలన కొంతమంది ఇబ్బందుల్లో పడతారేమోనని భయంగా ఉన్నది. ఎవరు వాళ్ళు? నన్ను ఇరకాటంలో పెడుతున్నారు అన్నది ఇబ్బందిగా చూస్తూ. అప్పటికే అక్కడ చేరిన సుమారు 200 మంది ఆడపిల్లలు ఇక బయల్దేరదామా అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. 2 అమ్మాయిలు 2 కర్రలకు కలిపికట్టిన గుడ్డ బ్యానర్ను చెరోవైపు పట్టుకుని ముందు నిలబడ్డారు. రత్న హంతకులను వెంటనే పట్టుకోండి వెనకాలే మరో గుడ్డ మీద అక్షరాలు. రత్న హంతకులను ఉరితీయాలి. చివరిగా మరోటి. అబలలకు రక్షణ ఇవ్వలేదా ఈ ప్రభుత్వం? 2 రోజుల్లో మీరు చాలామందిని పోగు చేశారు అన్నాడు జయంత్ అనురాధతో అక్కడ నుంచి కదులుతూ. నేను మా కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి జాయింట్ సెక్రటరీని. జంట నగరాలలో ఉన్న ఆడపిల్లల కాలేజీల ఫెడరేషన్కు వైస్ ప్రెసిడెంట్ని. కావాలంటే వేల సంఖ్యలో కూడా జనాన్ని పోగు చేయగలను. ఆమె గొంతులో కించిత్ గర్వం తొంగి చూసింది. అంతమంది ఆడపిల్లలు రంగురంగుల దుస్తుల్లో అక్కడ చేరేటప్పటికీ ట్రాఫిక్ ఆగినంత పనైంది. ముందు జాగ్రత్తగా పోలీసు బలగము ఎక్కువ సంఖ్యలోనే వీళ్ల చుట్టూ వలయంలా ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. సరిగ్గా 11:30 వాళ్లంతా అక్కడ నుండి బయల్దేరారు. జయంత్ వాళ్లు అలా లోయర్ ట్యాంక్ బండ్ మలుపు తిరిగేటంతవరకు అక్కడే నిల్చొని తరువాత తన హీరో హోడాను తీసుకుని వాళ్లను దాటుకుంటూ వెళ్లి సెక్రటేరియట్ ముందు నిలబడ్డాడు. అక్కడ పోలీసులున్నారు. అనురాధ మంచి వ్యవహర్తే అనిపించింది జయంత్కు. ఈమె కూడా రత్నతోటే చదివింది గనుక కొంత సమాచారం ఈమె ద్వారా రాబట్టవచ్చు అనుకున్నాడు. తనకు అజ్ఞాత వ్యక్తి ఫోను చేసినట్టుగా రవి, మిత్రులు ఆడిన ఆట ఈమెకు తెలిసినట్టే ఉన్నది. కాని చెప్పటానికి సంశయిస్తున్నది. ప్రొసెషన్ సెక్రటేరియట్ దగ్గరకు చేరేటప్పటికి 12 గంటల పైన 40 నిమిషాలైంది. ట్రాఫిక్ను నిలిపివేస్తూ ఆడపిల్లలంతా రోడ్డు మీద అడ్డగా కూర్చున్నారు. అనురాధ వాళ్ల మధ్యలో నిలబడి మాట్లాడుతున్నది ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ. అన్ని వైపుల నుండి హారన్ల మ్రోత. పోలీసు సూపరింటెండెంటు అందరినీ రోడ్డు పక్కగా కూర్చోపెట్టమని అనురాధకు చెప్పాడు. మీరు మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్ళండి. ఈ విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు ఇచ్చేసి వెళ్ళిపోతాం అన్నది అనురాధ. ఆయన క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు. నాకిస్తే నేను తీసుకువెళ్లి ఇస్తాను అన్నాడు అనునయంగా. లాభం లేదండి. దానివలన మేం అనుకున్నది సాధించలేం. ఓనీ హోం సెక్రటరీని రమ్మనమనేదా? క్షమించాలి, మేం ముఖ్యమంత్రికి తప్ప మరెవరికీ ఇవ్వం. చాలా మొండిగా అన్నది అనురాధ. సూపరింటెండెంటుకు చికాకు వేసింది. కాని ఏం చేయలేడు. అంతా ఆడపిల్లలు. ఏమాత్రం గొడవ జరిగినా అసెంబ్లీలో పెద్ద రభసాయి కూర్చుంటుంది. ఆయన ఏం చేయాలా అన్నట్లుగా ఆలోచిస్తున్న సమయంలో లోపల నుండి ఓ అధికారి హడావుడిగా బయటకు వచ్చాడు. 4-5 లోపలకు పంపండి అంటూ పోలీసు ఆఫీసరుతో చెప్పాడు. అనురాధ వెంటనే అందుకు అంగీకరించింది. ఆమెకు దాన్ని తెగిందాకా లాగటం ఇష్టలేదు. పెద్దల దృష్టికి ఆ విషయాన్ని తేవటమే ఆమె ధ్యేయం. ఆమె మరో 4 తీసుకుని అందరినీ నిశ్శబ్దగా ఉండమని చెప్పి లోపలకు వెళ్ళింది. జయంత్ అక్కడ నుండి హీరో హోడాను కదిలించాడు. ఇక తనకు అక్కడ పనిలేదన్నట్లుగా.
తరువాత గంటకు పోలీసు కమిషనర్ దగ్గరకు వెళ్లి రత్న హత్యకు నెల రోజుల ముందు నుంచి ఆమె ఫోను నుండి బయటకు వెళ్లిన కాల్స్ వివరాల కాగితాన్ని తీసుకున్నాడు జయంత్. అందులో అతని నంబరు ఉన్నది. సాయంత్రం రాజేంద్రమూర్తి ఇంటికి వస్తూ 600 రూపాయలు పెట్టి ఓ చీర కొనుక్కు వచ్చాడు. లావణ్య ఆశ్చర్యపోయింది తను అనకుండానే తెచ్చిన ఆ చీరను చూస్తూ. నువ్వు వెంటనే తయారవ్వాలి అన్నాడు. ఈ కొత్త చీర కట్టుకో. మనం పార్టీకి వెళుతున్నాం. ఏవిటా పార్టీ స్పెషల్? కొత్త చీర కట్టుకు వెళ్లాల్సినంత గొప్పదా అన్నది విచిత్రంగా భర్త ముఖంలోకి చూస్తూ. ఎస్ మేడం. మన ఆర్ఎం పుట్టినరోజు. నేనే పార్టీ ఇస్తున్నాను. ఆయన పుట్టినరోజైతే మీరివ్వటం దేనికి అన్నది ముఖం చిట్లించి. కాకాలో ఇదో పట్టు. ఈ వారం ఆయన హెడ్డాఫీస్కు ప్రపోజల్స్ పంపిస్తున్నాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి గదా మరి. అయితే మనం ముగ్గురుమేనన్నమాట ఆ పార్టీలో ఉండేదా అన్నది చికాగ్గా ముఖం పెట్టి. లావణ్య చాలా సీరియస్గా అన్నాడు రాజేంద్రమూర్తి. నేను చెప్పిన మాట విని మంచిదానిలా ప్రవర్తించు. ఆమెకు అంత కోపంలోనూ నవ్వు వచ్చింది. మీరు చెప్పినట్లు వింటే నేను మంచిదానవ్వను, చెడిపోయిన దానవుతాను. రాజేంద్రమూర్తికి కోపం గుండెల్లో నుంచి తన్నుకు వచ్చింది. నేను అరగంట టైం ఇస్తున్నాను. నువ్వు వచ్చి తీరాలి ఆ కొత్త చీర కట్టుకుని. కాదంటావా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అతడు చటుక్కున ఆ హాల్లో నుంచి వెళ్లిపోయాడు. 2 నిమిషాలు లావణ్య ఏమీ తోచని దానిలా అతడు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. తరువాత ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా ఆ చీర తీసుకుని బెడ్రూలోకి వెళ్లిపోయింది. దాన్ని మంచంమీద పడేసి బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కున్నది. తువ్వాలుతో తుడుచుకుంటూ బీరువా తెరిచి ఆ కొత్త చీరకు మ్యాచింగ్ జాకెట్టు తీసుకుని తొడుక్కున్నది. ఆపైన చీర మార్చుకున్నది. జుట్టును పైపైనే దువ్వుకున్నది. ఫ్యాషన్ చీరరంగు రాళ్ల దిద్దులు పెట్టుకున్నది. అదే రంగుపూసల గొలుసు మెళ్ళో వేసుకున్నది. అద్దంలో చూసుకుంటూ తన అందానికి తనే మురిసిపోతున్నట్లుగా చిన్నగా నవ్వుకున్నది. రాజేంద్రమూర్తి బయటకొచ్చి ఆమెనే చూస్తూ థాంక్యూ అన్నాడు కళ్ళు గర్వంతో మెలమెలా మెరుస్తుండగా. ఆమె ముఖం తిప్పుకుని వంటయింట్లోకి వెళ్ళింది. నేను నిమ్మకాయ నీళ్లు త్రాగుతున్నాను, మీకు కావాలా అన్నది లోపలనుంచే. నిమ్మకాయ నీళ్లా? బెస్ట్. లావణ్య తన మాట వింటున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. 2 గ్లాసుల్లో నీళ్లు పోసింది. పంచదార వేసింది. బుట్టలోనుంచి 2 నిమ్మకాయలు తీసింది. అలమరలో నుంచి కత్తి తీసింది. దాన్ని నిమ్మకాయ మీద పెట్టి నొక్కబోతూ చటుక్కున బోటన వ్రేలును రెండింటి మధ్య పెట్టింది. అమ్మా! రాజేంద్రమూర్తి వంట ఇంట్లోకి హడావుడిగా వచ్చాడు. ఏమైంది అంటూ. అప్పటికే తెగిన ఆ బోటన వ్రేలు నుండి నెత్తురు జలజలా కారుతున్నది. కొత్త చీరనిండా పడి జుగుప్స కలిగించేలా ఉన్నది. త్వరగా తడిగుడ్డ పట్టుకురండి అన్నది ధీరంగా తీస్తూ, బాధగా కళ్ళు మూసుకుని మెలికలు తిరిగిపోతూ. అతడు అవాక్కై ఆమెను, నెత్తుటి మరకలు పడ్డ ఆమె కట్టుకున్న కొత్త చీరను చూస్తూ ఉండిపోయాడు. చీకటి పడుతుండగా జయంత్ రవి ఇంటికి వెళ్లాడు. మాతా డరావు ఇంట్లో లేడు. రవి అతడిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. దేనికి వచ్చారు అన్నాడు. లోపలకు రావచ్చా అన్నాడు నవ్వి చిన్నగా జయంత్. రండి. 2 రూపాయి హాల్లో సోఫాల్లో కూర్చున్నారు. అతడి రాక రవికి కాస్త ఇబ్బందిగానే ఉన్నది. అంతకు ముందే తండ్రి జయంత్తో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పటమే దానికి కారణం. ముందు చూపులో వస్తున్న రత్న హత్య వార్తల్లో రవి పేరు రావటం ఆయనకే మాత్రం ఇష్టలేదు. అదే భుజంగం ద్వారా జయంత్కు ఒకసారి చెప్పించాడుగూడా. అటు మిత్రుడు కృష్ణ కూడా రత్న కజిన్ అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అసలు ఈ పేపరు వాళ్లను నమ్మకూడదు. నిన్ను ఎక్కడైనా ఇరికించినా ఇరికించవచ్చు అన్నాడు. అందుకే అతడితో ఎక్కువ తక్కువను మాట్లాడవద్దు. కాని వాళ్లు చెప్పినట్లుగా అంత నిర్మోహమాటంగా అతడిని కాదు అనలేకపోయాడు. ఇష్టలేకపోయినా బలహీనతతోటే అతడిని లోపలకు తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. చూద్దా. తను జాగ్రత్తగా ఉంటే సరి అనుకున్నాడు మనస్సులోనే. ఒక 100 నన్నను చెప్పండి. నిన్న రాత్రి 12 గంటలప్పుడు నాకు ఫోను వచ్చింది. రవి ముఖ కవళికలను పరీక్షగా చూస్తూ అన్నాడు. ఏమని? ఆత్రంగా ముందుకు వంగాడు. జయంత్ చిన్నగా నవ్వాడు. మిమ్మల్ని వెంటనే కలవమని. ఎవరు చేసింది? ఓ స్త్రీ. ఎవరా స్త్రీ? అతడు ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా స్పష్టంగా కనబడింది జయంత్కు. తెలియదు. నన్ను ఎందుకు కలవమంది? ఆదుర్దాగా అడిగాడు. రత్న హత్య విషయంలో మీ నుండి కొంత సమాచారం అందవచ్చని. ఆమెను ఎవరు హత్య చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో నాకు ఏమీ తెలియదు. చాలా హడావుడిగా అన్నాడు. జయంత్ తల వెనక్కు వాల్చి తాపీగా కూర్చున్నాడు. రవిలోని కలవరపాటు అతడికి ఎన్నో సంకేతాలనిస్తున్నది. లోలోనే నవ్వుకుంటూ, పోనీయండి. నీకు తెలియకపోతే ఫరవాలేదు కాని, ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంతకు ముందు కలిసినప్పుడు మీకు నేను చెప్పానో లేదో తప్పు చేసినవాడే తప్పించుకు తిరగాలని చూస్తాడు. ఆ విషయం మీద ఎవరు ఎంత చిన్న ప్రశ్న వేసినా ఊరికినే కంగారు పడిపోతాడు. మీరు ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా, ధీమాగా నలుగురిలో ఎందుకు కలవలేకపోతున్నారు? అడిగాడు అతడి కళ్లల్లోకే సూటిగా చూస్తూ. నేనేం దాక్కోవటం లేదే, మొహానికి గంటు పెట్టుకుని అన్నాడు. నేను ఎవ్వరికీ భయపడటం లేదు కూడా. అది మీ ఆపోహే. ఓకే.
నాది రబాటు అయి ఉండవచ్చు. కాని నాకు వచ్చిన ఫోన్ కాల్ నిజం కాదని నేననలేను. ఎవరా స్త్రీ మరి? నేనెలా చెప్పగలను? గుండెల్లో ధైర్య నింపుకుంటున్నట్లుగా రవి సోఫాలో వెనక్కు వాలాడు. సరే, మీరు చెప్పలేకపోవచ్చు. అయితే మీకు తెలిసిన వాళ్లే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేందుకు ఈ ఫోన్ కాలే నిదర్శనం. కాదంటారా? మీకు శత్రువులెవరైనా ఉన్నారేమో ఆలోచించండి. చాలా నెమ్మదిగా అతడిని అనునయిస్తున్నట్లుగా అన్నాడు. నాకు తెలిసినంతవరకు శత్రువులెవరూ లేరు, జయంత్వంక విచిత్రంగా చూస్తూ అన్నాడు రవి. అయితే మీ మిత్రులే ఎవరో చేశారంటారా ఈ ఫోను? రవి మాట్లాడలేకపోయాడు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. శూన్యంలోకి చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు. జయంత్ మరల నోరు విప్పాడు. కనుక నేను చెప్పేదేమిటంటే, మీకు తెలియకుండానే మీకు ఎవరో అజ్ఞాత శత్రువులు ఉన్నారనేది నిజం. లేకపోతే ఈ హత్యకు ముందు మీరు రత్న చేత ఓ ఆట ఆడించారు. అదే ఈ హత్యకు ప్రాతిపాదిక అని ఆమె నాకు ఫోను చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాట వింటూనే రవి ముఖం తెల్లగా పాలిపోవటం జయంత్ దృష్టిని పడనే పడింది. ఇక ఇతడిని ఓ పట్టు పట్టక తప్పదన్నట్లుగా అతడి పక్కగా వెళ్లి కూర్చుని అతడి భుజం మీద చేయి వేశాడు. మీరేం భయపడవద్దు. నిజాల్ని ఎవరూ దాచిపెట్టలేరు. ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తాయి అవి. జరిగిందేమిటో స్పష్టంగా నాకు చెప్పండి. చేయగల సాయం నేను చేస్తాను. అంత చిన్న విషయం అందున సరదాకి ఆడింది. ఇంత ఘోరమైన హత్యకు దారితీస్తుందని నేననుకోను అన్నాడు రవి. అతడి కంఠంలో తడబాటు, భయంతో బూచులాడుతున్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. ఎంత పకడ్బందీగా చేసిన హత్య అయినా హంతకుడు ఎక్కడో అక్కడ ఏదో ఒక పోరబాటు చిన్నదైనా చేయకమానడు. అది సహజం. ఆ కంగారులో వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియదు. రవికి చెర్రున కోపమొచ్చింది. అంటే ఆ ఆట ఆడి నేనే నా రత్నను చంపుకున్నానంటారా? అన్నాడు రోషంగా. జయంత్ అతడి భుజం మీద తడుతూ, సారీ, నేను ఉదాహరణగా సామాన్యంగా జరిగేదాన్ని చెప్పాను. మీరే ఈ హత్య చేశారని అనలేదు అన్నాడు. మరి నా నుండి ఏం కావాలి మీకు? మీరు ఆడిన ఆట పూర్తి వివరాలు కావాలి నాకు. దాన్ని బట్టి రత్నను ఎవరు హత్య చేశారో లేక ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో మనం కొంతవరకు ఊహించవచ్చు. రవి చెప్పక తప్పదా అన్నట్లుగా జయంత్ ముఖంలోకి చూశాడు. జయంత్ తప్పదు అన్నట్లుగా తల అడ్డగా ఊపుతూ, చెప్పండి. అది మీకే మంచిది అన్నాడు. పరీక్షలైపోయిన తరువాత మా కాలేజీ మిత్రులం చాలా మందిని ఓ రోజు గండిపేటకు వెళ్లాం. సరదాగా గడుపుదామని ఒక్క క్షణమాగాడు రవి. అందులో మేం 6గురం. మంచి మిత్రులం. ఆత్మీయులం. 3 మగ, 3 ఆడ. మా 3 జంటలు త్వరలో పెళ్లిళ్లు కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ హత్య జరగటానికి 3 రోజులు ముందుగా మరల మేం అంతా ఇందిరా పార్కులో కలుసుకున్నాం. ఒక విధంగా ఆ రోజు మాలో రుగురుకు వెళ్లే ఇద్దరికీ సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వాలని ఆ రోజు జరిగిందేమిటో చెబితే చాలు. మీకు మేము సరదాగా ఆడింత ఏమిటో అర్థమైపోతుంది. చాలా లోగొంతుకతో నీరసంగా పియ్యాడు. జస్ట్ ఫన్నీగా ఆడిన ఆట అది. చెప్పండి. రవి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పటానికన్నట్లుగా నోరు తెరిచాడు. సరిగ్గా అప్పుడే ఆ హాల్లో కరెంట్ పోయింది. 11 కరెంట్ పోవడం, హాల్లో ఓ పక్కగా ఉన్న ఎమర్జెన్సీ లైటు వెలగటం ఒకేసారి జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంటే రవి సీరియస్గా ముందుకు వంగాడు సోఫాలో. సాయంత్రం 5 గంటలయింది. హైదరాబాద్లో ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుండి మబ్బులు దట్టగా ఆకాశాన్ని క్రమ్మివేసి ఏ క్షణాన్నైనా వానపడవచ్చు అన్నట్లుగా ఉన్నది. వాన పడిందంటే ఆ రోడ్ల మీద స్కూటర్లు నడవటం కష్ట. రోడ్ల మీద పారే నీళ్ల క్రిందగా వివిధ డిపార్టుమెంట్ల వాళ్లు తవ్విన గుంతలు ఎక్కడున్నాయో స్కూటర్లు వాటిల్లో పడేటంతవరకు తెలియదు. ఆ రోజు సాయంత్రం ఆ 6 మిత్రులు ఎట్టి పరిస్థితులలోనూ ఇందిరాపార్కులో కలవాలనుకున్నారు. 10 రోజుల క్రితమే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. ఆ 6గురిలో 4 హైదరాబాద్ వాస్తవ్యులే. అయితే మిగతా 2 ఒకళ్ళది గుంటూరు, రెండో వాళ్లది నెల్లూరు. అసలు ఆ బ్యాచ్ చాలా పెద్దదాయి ఆటల్లోనూ చదువుల్లోనూ ముందుంటారు. అందులో ముఖ్యులు 6. మిగతా వాళ్లలో చాలామంది పరీక్షలైన మరునాడే వాళ్ల ఊళ్లకు వెళ్లిపోయారు. గుంటూరు, నెల్లూరు వాళ్లు మరునాడు కొచ్చిన్ ఎక్స్ప్రెస్కు వెళ్లిపోతున్నారు. అందుకనే ఆ రోజు సాయంత్రం ఆ 6 కలిసి ఒకదాగా గడిపేయాలనుకున్నారు. 6 3 ప్రేమ జంటలన్నమాట. రవి, రత్న, కృష్ణ, సుధ, శరత్, జయంతి. అందులో సుధది గుంటూరు, శరత్ నెల్లూరు. పరీక్షలైన మరునాటి నుంచి హాయిగా తిరుగుతున్నారు అందరూ. సుధా, శరత్లయితే మళ్లీ ఎన్నాళ్లకు వస్తామో అన్నట్లుగా అవి ఇవి కొంటూనే ఉన్నారు. ముందు రవి, రత్న వచ్చి ఇందిరాపార్కు గేటు పక్కగా మారుతి వ్యాన్ ఆపి మిగతావాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. మబ్బులు తూర్పు వైపుకు పరుగెడుతుండగా ట్యాంక్ బండ్ వైపు నుంచి సూర్యుడు వాటిని వెంటాడుతున్నట్లుగా తన కిరణాలతో వెలుగును విరజిమ్ముతున్నాడు. ఇక ఇవాల్టికి వాన రాదు అనిపించగా రవి, రత్న హాయిగా శ్వాస పీల్చుకున్నారు. తరువాత 10 నిమిషాల్లో చేతక్ మీద కృష్ణ, సుధ వచ్చారు. వాళ్లు దిగుతుండగానే అక్కడకు వచ్చి ఓ ఆటో ఆగింది. అందులో నుంచి శరత్, జయంతి దిగారు. అందరూ హాయ్ హాయ్ అనుకుంటూ ఎన్నో రోజుల తరువాత కలుసుకున్నంత ఆనందంగా చేతులు కలుపుకున్నారు. ఏమిటి కార్యక్రమం? అన్నాడు రవి.
ముందు ఓ అరగంట కూర్చుందాం. సెలవుల్లో మన అంటే 3 ముళ్లకు లగ్నాలు ఎప్పుడు పెట్టించాలో ఏమిటో నిర్ణయించుకుని లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ అయింతిని కాసేపు ట్యాంక్ బండ్ మీద అటూ ఇటూ తిరుగుదాం. 8 గంటలకు షాన్బాగ్ డిన్నర్. తరువాత గుడ్ నైట్లు చెప్పుకోవటం. రేపు 11 గంటలకు నాంపల్లి స్టేషన్లో కలవటం. శరత్కి, సుధకి సెండాఫ్ ఇవ్వటం రత్న గడగడా చెప్పేసింది. రవి రత్న నెత్తిన చిన్నగా కుట్టి, సెలవుల్లో అంటే మన పెళ్లిళ్లకు లగ్నాలు పెట్టించేయటమనేనా అన్నాడు నవ్వుతూ. మరికాక అన్నది రెట్టిస్తున్నట్లుగా రత్న. కొన్నిటికీ ఆలస్యం జరగకూడదు. అందరూ నవ్వుకుంటూ లోపలకు నడిచారు. పచ్చటి లాన్ ఫోమ్ బెడ్ వాళ్లను ఆహ్వానిస్తున్నది. బార్డర్గా ఉన్న క్రోటన్ మొక్కల మధ్యగా ఎర్రటిపూలు కళకళలాడుతున్నాయి. పక్కగా జుట్టు విరబోసుకున్నట్లు పెద్ద పెద్ద చెట్ల క్రిందగా అప్పుడే చీకటి గూడు కట్టుకుంటున్నది. అందరూ వెళ్లి ఓ పక్కగా కూర్చున్నారు. నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మా నాన్న నీ నీ ఆనందం, నీ వివాహ విషయంలో నేను జోక్యం చేసుకోను అన్నాడు, చెప్పాడు రవి. అతడి ముఖంలోకే చూస్తూ రత్న కళ్ళు తృప్తిగా వెలుగుతున్నాయి. నాకూ ప్రాబ్లం ఉండదు. మా చెల్లికి సంబంధం సెటిల్ అవ్వటమే ఆలస్యం. సుధ సంగతి చూచాయిగా చెప్పాను కూడా. దాని పెళ్లి కాని అన్నారు. కృష్ణ హుషారుగా అన్నాడు. అందరూ శరత్ వంక చూశారు. ఫ్రాక్గా చెప్పాలంటే ఇంతవరకు మా వాళ్లకు నేనీ విషయం చెప్పలేదు. రేపు వెళ్ళిం తరువాత కదిలించాలి. ఒకటి మాత్రం నిజం. వాళ్ళు అవునన్నా కాదన్నా నేను జయంతిని చేసుకోవటం ఖాయం. మా అమ్మవైపు నుంచే నాకు కొద్దిగా అడ్డకి రావచ్చు అన్నాడు శరత్. ఎందుకని రవి అడిగాడు. నేను ఆమె అన్న కూతురిని చేసుకోవాలని ఆమె కోరిక. అది మాత్రం అయ్యే పని కాదని ఎప్పుడో చెప్పేశాను. జయంతి భయంగా శరత్ ముఖంలోకి చూస్తోంది. కాదుగూడదు అని ఏదైనా పేచీ వస్తే ఇంట్లో నుంచి వచ్చేస్తాను. మీరంతా నాకు అండగా ఉండగా నాకు భయం దేనికి అన్నాడు ధీమాగా శరత్. జయంతి వాళ్ల వత్తాసు కోసం అన్నట్లుగా వాళ్ల వైపు చూసింది. అందరూ చేతులు జాచారు. ఒకళ్ళ చేయి మీద ఒకళ్ళు చేయి పెట్టారు. అందరూ ఒకేసారి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనని ఈ ప్రపంచంలో ఎవ్వరూ వేరు చేయలేరు. మన జంటలు ఈ లోకానికే ఆదర్శ జంటలుగా వెలుగొందాలి. ఎవరికీ ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా మిగతా వాళ్లంతా వాళ్లకు అండగా నిలబడాలి. ఇది మనం హృదయపూర్వకంగా తీసుకుంటున్న నిర్ణయం. అందరి కళ్ళు ఆ మాటలు చెబుతున్నప్పుడు వెలుగునింపుకుని కాంతివంతమైనాయి. తేలికైన మనస్సులతో చేతులు తీసి ఒకళ్లవంక ఒకళ్ళు ఆప్యాయంగా చూసుకున్నారు. పల్లీల కుర్రవాడు వస్తే ఓ 5 రూపాయలవి కాగితంలో పోయించుకుని మధ్యలో పెట్టుకుని తినసాగారు. ఉన్నట్లు డీరత్న, వారం రోజుల క్రితం మనం గండిపేటలో కలుసుకున్నప్పుడు అందరి మనస్సుల్లోనూ చిరకాలం గుర్తుడేలా ఓ సెన్సేషనల్ గేమ్ ఆడదామనుకున్నాం. రవి ఓ గేమ్ చెప్పాడు. నేను దానిని అమలు పరుస్తానన్నాను. అనుకున్నట్లే అమలు పరిచాను కూడా. కాని ఎక్కడా ఈ జంట నగరాలలో ఈగవాలిన చప్పుడు కూడా వినబడలేదు అన్నది నవ్వుతూ. రవి చటుక్కున ముందుకు వంగి, నువ్వు అసలు ఫోన్ను చేస్తున్నావా అని అన్నాడు. ఇదోకటా మధ్యలో. ఐడియా ఫెయిలైందని ఒప్పుకోరాదు అన్నది ఎగతాళిగా కళ్ళు చికిలించి చూస్తూ. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి ఎవరా అన్నట్లుగా తలెత్తారు. ఎదురుగా అనూరాధ చిన్నపిల్లను ఎత్తుకుని నిలబడి ఉన్నది. ఏమే జయంతి, మీరంతా ఇక్కడకు వస్తున్నట్లుగా చెబితే నేనూ వచ్చేదాన్ని కదా అన్నది నిష్ఠూరంగా. వాళ్ళిద్దరూ హైస్కూలు చదువుల నుంచి స్నేహితులు. 2 ఇంజనీరింగ్ చదివారు. మేం చెప్పకపోయినా వచ్చావుగదా అన్నాడు రవి కాస్త వెక్కిరిస్తున్నట్లుగా నవ్వి. దారి తప్పి వచ్చానయ్యా బాబూ. నేను ఇలా రావటం మీకేం ఇబ్బంది కలిగించలేదుగదా అన్నది మొహానికి గంటు పెట్టుకుంటూ. ఠ అదేం లేదు. కూర్చో. రేపు శరత్, సుధా వాళ్ల ఊళ్లకు వెళ్ళిపోతున్నారు. అందుకని అప్పటికప్పుడు అనుకుని ఇలా వచ్చాం అన్నది జయంతి అనునయిస్తూ. నీ అక్క కూతురుకు నీ దగ్గర బాగా మానిమల్లే ఉన్నది. ఆహా, వాళ్లకు కని పారేయటమే తెలుసు. మళ్లీ మొగుళ్లతో అప్పుడే పెళ్లైన వాళ్లలా చెట్టాపట్టాలేసుకుని రోడ్ల వెంట తిరగాలి అంటే నాలాంటి అడ్డగాడిద ఒకటి దొరకాలిగదా అన్నది పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ. కూర్చో. నీ చేత తిట్లు తినని వాడు ఎవడులే అన్నది జయంతి. వాళ్ల పక్కగా కూర్చున్నది అనూరాధ. అవును, ఇంతకీ మీ ఫోన్ల గేమ్ ఎంతవరకు వచ్చింది అన్నది నవ్వి రవి వైపుకు తిరిగా. ఈ ఒకటి అదే అనుకుంటున్నాం ఇప్పుడు. వారమైనా సిటీలో ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదే అని. రత్న అయితే ఒప్పుకోవటం లేదుగాని అసలు ఫోన్ను చేయటం లేదేమోనని నా అనుమానం రవి మరోసారి అన్నాడు రత్న చెవి పట్టుకుని మెలితిప్పుతూ. కోపంగా రత్న అతడి చేతిని విదిలించి కొట్టింది. నేను చేస్తానంటే కాదు, నేనే చేస్తానన్నది కదా. అయినా అది మాట తప్పే రకం కాదే అన్నది అనూరాధ రత్న వంక చూస్తూ. సరిగ్గా వారం రోజుల క్రితం ఓ ఆదివారం నాడు పరీక్షకు నడుమ 4 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ఆఖరి పరీక్ష అయిపోతే ఇక జనం తుపాకీకి కూడా దొరకరన్నట్లుగా చాలా సన్నిహితంగా ఉండే ఓ 20 మంది మిత్రులు గండిపేట వెళ్లి చదువులతో వేడెక్కిన బుర్రలను రిలాక్సింగ్తో చల్లార్చుకోవాలనుకున్నారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ అన్నీ క్యాటరర్ తెచ్చి అక్కడ సర్వ్ చేసేలా ఏర్పాటు చేసుకున్నారు.
ఉదయం 9 గంటలకు అందరూ లకడీకాపూలు చేరితే అక్కడ నుంచి వ్యాన్లో వెళ్లాలని, మళ్లీ సాయంత్రం 5 అక్కడకు వచ్చి ఎవరిళ్లకు వాళ్లు పెందరాడే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ రోజు ఉదయం వెళ్లి కేరింతలు కొట్టుకుంటూ గండిపేటలో అంతా తిరిగి కాలక్షేపం చేశారు. భోజనాల ముందు ఓ గంటసేపు తంబోలా ఆడారు. క్విజ్లు, పోటీలు, పాటలు సరేసరి. భోజనాలయం తరువాత చిన్న చిన్న జట్లుగా విడిపోయి చెట్ల క్రింద జేరి కబుర్లు చెప్పుకుంటూ ఓ గంట కాలక్షేపం చేశారు. అప్పుడు ఈ 3 జంటలు ఓ పక్కన కూర్చున్నప్పుడు రవి అన్నాడు, మనం జీవితంలో గుర్తుడేలా సెన్సేషన్ కలిగించే పని ఏదైనా ఎందుకు చేయకూడదు? అనురాధ అక్కడే ఉన్నది. చెప్పు. నేను రెడా అన్నది. అర్ధరాత్రిపూట ఫోను మీద చేతికొచ్చిన నంబరు నొక్కి, రక్షించండి, రక్షించండి, నా గొంతు పిసికి చంపేస్తున్నారు అని భయంతో ఏడుస్తున్నట్లుగా అరిచి, అవతల వాళ్లు ఆ షాకుండి కోలుకుని తిరిగి మాట్లాడేలోగానే ఫోను పెట్టేయాలి. హిపిప్, హుర్రే, అనురాధ చప్పట్లు కొట్టింది. గేమ్ బాగానే ఉన్నదిగాని గొడవేమైనా అవుతుందేమో అన్నది రత్న ఆలోచిస్తున్నట్లుగా రవి వంక చూస్తూ. గొడవెందుకు అవుతుంది? మనం చేసినట్లుగా అక్కడేమైనా రాసిపెట్టి ఉన్నదా అన్నది రెట్టిస్తున్నట్లుగా అనురాధ. ఇది రవి ప్లాను కాబట్టి రత్న చేస్తేనే బాగుంటుంది. దానికి అంత ధైర్యం లేదు అంటే నేను రెడీ. రత్నకు రోషమొచ్చింది. ఇందులో ధైర్యమూ అధైర్యమూ ఏమున్నది? ఇంట్లో ఫోనుంది. చేతికొచ్చిన నంబరు నొక్కేయటమే గదా. ఓకే, నేను రెడా అన్నది బింకంగా రత్న. మనస్సులో కొద్దిగా భయం పీకుతూనే ఉన్నా, రత్నా, ఇందులో నువ్వు భయపడాల్సిందేమీ లేదు. నీ పేరు చెప్పబోకు, నీ నంబరు చెప్పబోకు, రవి అన్నాడు. అన్నది. ఓ నీ పేరు, నీ నంబరు చెబుతుందిలే. అనురాధ ఎగతాళిగా, అలాంటి పిచ్చిపని చేయబోకు. ఎవడికీ క్లూదో రగ్గూడదు, రవి నొక్కి చెప్పాడు. ఇలాంటి కాల్స్ లక్షలొస్తాయి అన్నది తేలిగ్గా తీసుకుంటూ అనురాధ. అవును, నీలాంటి అందగత్తెలకు ఎన్నో ఫోన్లు వస్తుతాయి. అందులో విశేషమేముంది? రవి అన్నాడు వెక్కిరింపుగా. అందరూ మౌనున నవ్వారు. ఉక్కుపుటాలు ఎగరవేస్తూ మొహాన్ని కందగడ్డలా చేసుకుని, నా అందం గురించి నువ్వేం వెక్కిరించంకర్లేదు. అంతదాకా ఎందుకు ఇక్కడున్న వాళ్లలో నన్ను మించిన అందగత్తె ఎవరో చెప్పు అన్నది. ఆడదానికి అందమేనా కావాల్సింది? రెట్టిస్తున్నట్లుగా అన్నాడు రవి. కాక టాపిక్ మార్చి వెధవ కబుర్లలోకి వెళ్లబోకండి. ఒసేయ్ అనురాధ, నీకు వచ్చే 1,00,000 ఫోన్ కాల్స్లో ఒకటి చెప్పి మమ్మల్ని ఆనందపరచవే అన్నది జయంతి. అనురాధ వాదనలోకి దిగిందంటే సరదాగా గడుపుదామని వచ్చిన ఈ సమయమంతా ఎక్కడ రసాభాస అవుతుందో నన్న భయంతో అందరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దగా నడిచిపోయాయి. అనురాధ, సరదాగా అన్నమాటలను పట్టుకుని సీరియస్ అవ్వకూడదు. నవ్వేసి వదిలేయాలి అన్నాడు రవి. కంట్లో కారం పెట్టి ఏడవకూడదు అన్నట్లున్నది అన్నది ముఖం ముడుచుకుంటూ అనురాధ. నన్నెవడన్నా అన్నా నా జోలికొచ్చినా ఊరుకుండేది లేదు. నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ అన్నాడు రవి సీరియస్గా. జయంతి వేడెక్కుతున్న వాతావరణాన్ని చల్లబరచాలన్నట్లుగా అటు పక్కగా వచ్చిన అయ్యం బండిని ఆపింది. తరువాత 2 నిమిషాల్లో అందరి చేతుల్లో తలా ఒక క్వాలిటీ కప్పు. ఇప్పుడు చెప్పు, నీకు వచ్చిన ఒక్క పిచ్చి ఫోన్ కాల్ సంగతి. మాకు నవ్వులతో కడుపులు ఉబ్బిపోవాలి అన్నది జయంతి నవ్వుతూ. చెప్పిన తరువాత ఎగతాళి చేస్తే ఊరుకోను. తెలుసు తల్లి, తెలుసు నీ సంగతి. నువ్వు మన యూనియన్కే లీడరు అయ్యే. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.